హాయ్ హలో ఫ్రెండ్స్, మరో వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను. మా మామిడి చెట్లకైతే ఫుల్ మామిడికాయలు అయితే వచ్చేసాయి. మనం ఏ పండగ వచ్చినా ఏదొచ్చినా ముందుగా అయితే మామిడి తోరణాలతో ప్రారంభిస్తాం కదా. సో నేను కూడా ఇక్కడ అలాగే చేశాను. అలాగే మా మామిడికాయ చెట్టుకి ఎలా కాయలు కాసాయో మీకైతే చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇక మామిడికాయలు అయితే చాలా బాగా కాసాయి కదా. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట. ఇంకా దీనికంటే ఎక్కువ కూడా కాస్తుంది. ఈసారి కాస్త కాత తగ్గింది. ఇంకా ఈ ఎండకైతే బాగా వేడిగా ఉంది. అయినా కానీ ఈ మామిడి చెట్లను వీడియో తీయాలని చెప్పి నేనైతే ఇక్కడికి వచ్చేసాను అనమాట. మన వ్యూవర్స్ అందరికీ మన మామిడికాయ చెట్టుని అయితే చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం ఇవే మామిడికాయలతో ఆవకాయ, కూర పచ్చడి, మాగాయ పచ్చడి, చిన్న ముక్కల ఆవకాయ, ఇలా చాలా రకాల మామిడికాయ పచ్చళ్ళు అయితే పెట్టేసుకున్నాం అనమాట. సో ఇదైతే రసాలు అనమాట. ఇది కూడా చాలా పెద్దగా ఉంటుంది, కాయలు తీయగా ఉంటుంది, న్యాచురల్గా పండిన అనమాట. మనకి బయట దొరికే వాటికంటే కూడా ఇవి చాలా హెల్తీ. వీటితోనే మేము రసాలు, అలాగే జ్యూస్ తాగడానికి జ్యూస్ కూడా దీని నుంచే పిండుకుంటాం. సో ఇవైతే చాలా బాగా కాసాయి. అలాగే కోతులు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాయి అనమాట. ఎందుకంటే ఇక్కడ కోతులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎండకి కాస్త బ్లర్రీగా ఉంది వీడియో అయితే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫైనల్గా మామిడికాయలు అయితే ఇవి ఒక్కొక్క చెట్టుకి దాదాపుగా 7 నుంచి 8 బస్తాలు అయితే కోయడం అయితే జరిగింది. సో వీటితో మనం ఏ రకాలు చేసుకున్నామో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతే. సో ఇంకా నేను ఆవకాయ వీడియో అయితే దీనికి ట్యాగ్ చేసి పెడతాను. అలాగే మనం లాస్ట్ ఇయర్ నుంచి ఈ యూట్యూబ్ ఛానల్ని ట్రై చేస్తూనే ఉన్నాం. సో ఇప్పటికైతే ఎలాంటి స్పందన లేదు. సో మీరైతే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా ఇదండి మా మామిడికాయ చెట్టు విశేషాలు. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఉంటాను. బాయ్ బాయ్.